ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు స్వాగతం సుస్వాగతం. చాలామంది అనుకుంటారు, ఏంటి చిన్నపిల్లలకు ఏంటి మేడం ఏంటి ఏమైనా సర్కసం చేయిస్తుందా మేడం, మీ పిల్లలకు మేము డ్రామా డ్యాన్సులు నేర్పిస్తాము, డ్యాన్సులు ఎక్కిస్తాము అంటే మళ్ళీ చూద్దాంలే అనేసి నిన్న సాయంకాలం మొన్నటి నుంచి స్టార్ట్ చేశారు. మావాడు వస్తాడు. కానీ ఈ కార్యక్రమం అనేది చిన్న పిల్లలతో చేయడం అంటే చాలా సాహసంతో కూడినదే. కానీ సాయి ప్లేస్కులైతే ఇందులో నంబర్ 1గా అయితే చేసి చూపిస్తూ ఉంది. మరి ఈ కార్యక్రమం ఇలా నడవడానికి కారణం 2015 అంటే దగ్గర 12 నుంచి 15 వరకు నేను చేసినటువంటి ప్రయాణంలో ఉన్నటువంటి కష్టాలు నష్టాలు, టీచర్స్ పడే కష్టాలే ముఖ్యంగా నేను చూశాను. టీచర్లు తన పిల్లల్ని తీసుకొని వాళ్ళ డ్యూటీకి తీసుకెళ్ళడం, మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొని రావడం, ఇది చూసిన కష్టాలు చూసి నేను ఏదో చేయాలి అనుకున్నాను. చాలామంది టీచర్స్ని అడిగాను, ఎందుకంటే మీరు ఇంత కష్టపడుతున్నారు, మీ పిల్లల్ని ఎక్కడైనా స్కూల్లో వదిలేసేయచ్చు కదా అని. చాలామంది చెప్పారు, మేడం స్కూల్ అయితే చూస్తున్నా కానీ ఎక్కడ కూడా అంత బాగా చూసుకునే స్కూల్స్ లేవు అని. కానీ నేను 2012 నుంచి 16th వరకు కూడా హ్యాండ్రైటింగ్ ట్రైనర్గా చాలా మంచి పేరు సంపాదించుకున్నాను. నా ఇన్కమ్ వచ్చేసి 15 డేస్కు 1,50,000. అటువంటి సిచ్యువేషన్లో స్కూల్ పెట్టాలని ఆలోచన, ఆ ఆలోచనలో భాగమే సాయి ప్లే స్కూల్. కానీ ఏదో స్కూల్కి వెళ్ళి బాగా హ్యాండ్రైటింగ్ నేర్చుకుంటున్నావు, డబ్బు సంపాదించుకుంటున్నావు, ఎందుకు వచ్చిన కష్టం, నువ్వు స్కూల్ నడపగలవా, కాబట్టి ఇలాంటి ఆలోచన మానుకో అని మా ఇంట్లో వాళ్ళు నాకు సజెషన్ చెప్పారు. ఊరికి నువ్వు ఏదో చేస్తున్నావు, మిరాకిల్ అనుకుంటున్నావు, ఇది మిరాకిల్ అయితే కాదు అని. కానీ మా ఆడపడుచు కీర్తిశేషుడు నగలపాటి సత్యనాగేశ్వరి, ఆమె నా వెనకాల ఎప్పుడు కూడా ఉంటుంది. ఆమె చెప్పింది, ఆమె చేసుకుంటే మీకేం కష్టం, తన డబ్బు సంపాదించుకుంది, తను ఏదో చేయాలనుకుంటుంది, చేయని అని చెప్పేసి ఎప్పుడు ఒకరోజు భోజనం చేసేటప్పుడు తర్వాత 1 వీక్ అంతా ఫ్లెక్సీలు అంతా వేయించుకొని ముహూర్తం అంతా పెట్టించుకొని వచ్చేసిన, నేను స్కూల్ స్టార్ట్ చేస్తున్నా అనేసి. నేనేదో ఊరికే అన్నాను, ఇక్కడనే చేసేసావా అని అడిగిందని. ఎందుకంటే ఆయన కూడా భయం వేసింది ఒక స్కూల్ అనేసరికి. కానీ స్టార్ట్ చేసేసాను. ఒక కేర్టేకర్, ఒక టీచర్, ఒక ఆయా, ఒక స్టూడెంట్తో 2016 ఫిబ్రవరి 16th నా ప్లే స్కూల్ స్టార్ట్ అయ్యింది. తర్వాత 30 డేస్ నా స్కూల్ స్ట్రెంత్ 30 మెంబర్స్. ఆ విధంగా కొనసాగుతూ ఈరోజు ఇలా వచ్చేసాం. పట్టణాలకు వెళ్ళిపోతున్నాం, సిటీలకు వెళ్ళిపోతున్నాం, అన్నింటికి వెళ్ళిపోతున్నాం. కానీ అక్కడ పడే కష్టం మనకి తెలియడం లేదు. అదే మన ఇంట్లో అమ్మ నాన్న సపోర్ట్ చేశారనుకోండి, మన పిల్లలకు నిజమైన నైతిక విలువలు ఖచ్చితంగా అలవడతాయి. అయితే నేను ప్లే స్కూల్ పెట్టాను. ప్లే స్కూల్ పెట్టినాక మన అందరూ నా దగ్గరికి వచ్చి చేరాలని అనుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా గ్రాండ్ పేరెంట్స్ దగ్గర పెరిగిన పిల్లలలో ప్రేమ అభిమానాలనేవి ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉంటాయి. మరి ఈ కార్యక్రమం అయితే మళ్ళీ మనకు కొంచెం తీసుకుపోదాం. మామూలుగా మనం బాగా తయారైన తర్వాత నా అందం ఇలా ఉంది స్టార్ట్ చేసుకుందాం అనేసి ఏం చూసుకుంటాం, అద్దంలో చూసుకుంటాం. అవునా కాదా? అద్దంలోనే కదా చూసుకునేది. అద్దంలో చూసుకున్నాక ఈరోజు నేను చాలా బాగున్నాను అని అనుకుంటాను. ప్లస్ ఆఫ్ పీరియడ్స్ అలా తయారవుతారు. తర్వాత వాళ్ళకి పెళ్ళి అయిపోతాయి. అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను. పెళ్ళి అయిపోతాయి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా అత్తగారింటికి వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు ఖర్చు అవుతారంటే నిమ్మలు చేస్తారు. నిమ్మలు చేయడం తర్వాత తనకు పుట్టే బిడ్డ గురించి ఆలోచన చేస్తున్నారు. నాకు పుట్టే అమ్మాయి ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, మా అక్కలా ఉంటుందా, మా అమ్మలా ఉంటుందా, నాలా ఉంటుందా, మా ఇలా ఉంటుందా, ఇలా ఆలోచన చేస్తూ ఉంటారు. మరి ఆలోచన చేసేటప్పుడు ఒకరైతే పర్వాలేదు, మరి ఇద్దరైతే ఎలా ఉంటారు వాళ్ళు? ఇద్దరు అబ్బాయిలు ఉంటారా, ఇద్దరు అమ్మాయిలు ఉంటారా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉంటారా, ఇలా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారు? అలాగే ఉంటారా? వాళ్ళిద్దరికి ఒకే డ్రెస్ వేసుకుంటే ఎలా ఉంటుంది? ఇలా ఆలోచన చేస్తుంటారు. అవునా కాదా? అవునా కాదా? మరి సాయి ప్లే స్కూల్ కూడా దాని మీద ఒక ప్రయోగం చేస్తాము. ఎలా? కవలలు
నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. ఇందులో కవలలు ఒకే స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది కదా? బాగుంటుందా? ఒక డ్యాన్స్ చేస్తే సూపర్. మరి ట్విన్స్ డ్యాన్స్ చేస్తే సూపర్ డూపర్ సూపర్. ఓకేనా? ఇప్పటికీ మా మాటలు కట్టి పెట్టేసి ఆ ట్విన్స్ మేము ఇన్వైట్ చేస్తున్నాం. ఎవరైతే ట్విన్స్ ఉన్నారో ఆ ట్విన్స్ యొక్క పర్ఫార్మెన్స్ వెల్కమ్ సాంగ్తో ఈ నాటక కార్యక్రమం స్టార్ట్ అవుతా ఉంది.